సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నమార్ సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. రీసెంట్ గా ఓ ఎన్ఆర్ఐ అన్నపూర్ణ సుంకర తెలుగు సినిమా స్థితిగతుల గురించి మాట్లాడుతూ ఓ పెద్ద సంచలనానికే తెరతీసింది. ఏళ్లకు ఏళ్లుగా తెలుగు సినిమాలో కనిపిస్తున్న కొన్ని లోపాలని ప్రశ్నిస్తూ కొంచెం అగ్రెసివ్ గానే ఆ అమ్మాయి రెస్పాండ్ అయింది. పోతే ఆవిడ రెస్పాన్స్ ని ఇంత సీరియస్ గా జనాలు తీసుకుంటారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. ఇప్పుడు ఆమె ఓ స్టార్ అయి కూర్చుంది. అంత పాపులర్ చేసేసారు జనాలు. సినిమా పరిశ్రమలో పాతుకుపోయిన వాళ్ళేమో గానీ, అంటే ఆమె డైరెక్ట్ గా క్వశ్చన్ చేసిన స్టార్స్ అయితే ఏ విధంగానూ రెస్పాండ్ అవ్వలేదు. కానీ సినిమా మీద అభిమానం ఉన్నవాళ్ళు, ముఖ్యంగా తెలుగు సినిమా మీద అభిమానం ఉన్నవాళ్ళు, తెలుగు సినిమాని ప్రేమిస్తున్న వాళ్ళు, తెలుగు సినిమాల్లో కెరీర్ ని వెతుక్కుంటున్న వాళ్ళు, ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఆ అమ్మాయిపై కోపాన్ని వెళ్ళగక్కారు. అడ్డి ఏం వీడియోలు, ఏం రెస్పాన్సులు, ఏం వివరణలు. ఒక్క రకంగా కాదు, ఆ అమ్మాయికి వెంటనే బుద్ధి చేయాలి, ఆమె చేసిన తప్పు వెంటనే తెలుసుకోవాలి అని చెప్పేసి విపరీతంగా తాపత్రయపడిపోయారు. అన్ని వీడియోల నిండా ఒక్కటే డిసప్పాయింట్మెంట్, ఒక్కటే నిరాశ. ఆ వీడియోలో మాటలు ఏంటంటే ఆవిడ వీళ్ళందరినీ చాలా దారుణంగా హర్ట్ చేసినట్టు అనిపించక మానదు. ఇంతలా తెలుగు సినిమా అభిమానులు ఆమె మీద విరుచుకుపడిపోతున్నా అసలేం పట్టించుకోకుండా టీవీ లైవ్ షోకి వచ్చి తను చేసింది కరెక్ట్ అని సమర్థించుకుంటుంది. ఏం ధైర్యం అమ్మాయిది అసలు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన లైవ్ షోలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వచ్చిన కొంతమంది పెద్దలతో తాను లేవనెత్తిన అంశాలకు సంబంధించి బాగా డిస్కస్ చేసింది. ఆ షోలోకి వచ్చిన పెద్దలందరూ కూడా ఆమె మాట్లాడిన విధానం కరెక్ట్ గా లేదు, కానీ లేవనెత్తిన అంశాలన్నీ కూడా ఒప్పుకోవాల్సిన నిజాలు అవి ఇండస్ట్రీలో ఉన్నాయి. వాటిలో మార్పు రావాలంటే ప్రేక్షకులు మారాలని లేదా తీసేవాళ్ళు మారాలని ఎవరికి తోచిన అభిప్రాయం వాళ్ళు చెప్పారు. వాటిని సరిగ్గా పాటిస్తే కొంత మార్పు రావచ్చు. కానీ పాటించేది ఎవరు, ఎక్కడి నుంచి మొదలవ్వాలి, ఎవరు మొదలు పెట్టాలి వంటి ప్రశ్నలకు సంబంధించి సమాధానాలని బ్లాంక్ గానే వదిలేశారు. ఆ టీవీ లైవ్ షో డిస్కషన్ మొదలైనప్పుడు చాలా హాట్ గా ఉంది. కానీ పూర్తయ్యేప్పటికీ పరిశ్రమలో పరిస్థితి ఇది, దీన్ని ఏం చేయాలి, ఏం చేయలేం, సూచిస్తున్న మార్పులు సాధ్యం కావు, కాబట్టి చేసేదేం లేదు, కాంప్రమైజ్ అవటమే అన్నట్టుగా ఎవరి కాళ్ళు నవ్వుకుని చక్క ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. దీన్ని బట్టి ఒక విషయాన్ని అర్థం చేసేసుకోవచ్చు. అదేమిటి అంటే ఈ అమ్మాయి అన్నపూర్ణ సుంకర లేవనెత్తిన ఈ హంగామా మూలంగా ఎటువంటి ఉపయోగం లేదు అని. ఏదో 4 రోజులు కొంచెం కాలక్షేపం జరిగింది. ఇలాంటి హాట్ మీటింగులు చాలా జరిగినాయి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి. వాటి వల్ల పెద్ద ప్రయోజనం జరిగిన దాఖలాలు లేవు. అలాంటి వాటి లిస్ట్ లో ఇది కూడా ఒకటిగా చేరిపోయింది అంతే అని అనేసుకోవచ్చు. పోతే ఒక విషయాన్ని మాత్రం అందరూ అంగీకరించాలి. అదేమిటి అంటే తెలుగు సినిమా పరిశ్రమలో నిజంగా లోపాలు ఉన్నాయి. అన్నపూర్ణ సుంకర పాయింట్అవుట్ చేసిన లోపాలు కూడా పరిశీలించదగ్గవే. ఆమె తనకి తెలుగు సినిమాలకు సంబంధించిన పరిజ్ఞానం పెద్దగా ఉందనేదో మాట్లాడుతుంది, కానీ అది కరెక్ట్ కాదు. ఆవిడికి నిజంగా తెలుగు సినిమాలకు సంబంధించిన సరైన అవగాహన లేదు. కేవలం ఆవేశంతో మాత్రమే ఈ వీడియోని చేసింది. అనాలోచితంగా చేసినప్పటికీ లోపాలు నిజం కాబట్టి ఆవిడికి ఇంత రెస్పాన్స్ వచ్చింది. ఆవిడ మాట్లాడిన మాటల్ని ఎంతమంది వ్యతిరేకిస్తున్నారో అంతే మంది సమర్థిస్తున్నారు కూడా. దీనిని బట్టి అర్థమవుతుంది ఏంటంటే తెలుగు సినిమాల్లో మార్పు రావాలని కోరుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాకపోతే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు తక్కువే ఉండొచ్చు, కానీ ప్రయత్నం మీద ఆ సంఖ్య పెరగొచ్చు. టాలీవుడ్ కి సంబంధించి స్టార్లను ఇష్టపడే అభిమానులే ఎక్కువ. తెలుగు సినిమాని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పలేం సరిగ్గా, కానీ ఉన్నారు. వాళ్ళందరినీ ఒక్క చోటకి చేరిస్తే నిజంగా మంచి సినిమాలు బతకడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఏవైతే లోపాలుగా చెప్పుకుంటున్నామో వాటిల్లో కూడా మార్పు రావడానికి ఛాన్స్ తప్పకుండా ఉంటుంది. అన్నపూర్ణ సుంకర ఆవేశంగా మాట్లాడితేనే ఇంత మందిలో కదలికొచ్చింది. ఆలోచనతో కూడిన ఆవేశాన్ని తీసుకుని మాట్లాడితే చాలా మందిలో మార్పు రావడానికి అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇంతకు ముందు కూడా అన్నపూర్ణ సుంకర్ లానే చాలా మంది మాట్లాడారు, కానీ ఈవిడ మాట్లాడినంత గట్టిగా ఎవరు మాట్లాడలేదు. కొంచెం హర్ట్ చేసేటట్టు మాట్లాడింది. అలా మాట్లాడలేదు కాబట్టి పాపులర్ కాలేదు. అంతకు మించి ఈవిడ మాట్లాడిన వీడియోలో పెద్ద విశేషం ఏం లేదు, కానీ ఏదో రకంగా జనాల్లో కదలికి తెచ్చింది చూడండి, అది ఉపయోగపడే అంశం. ఇటు ఈ వీడియో మూలంగా కొంత పాపులారిటీ వచ్చేసింది. ఇంకా ఎక్కువగా ఫోకస్ పెట్టి తెలుగు సినిమాల మీద దానికి సంబంధించి విశేషాలను తెలుసుకుని లోపాలు ఎక్కడ ఉన్నాయి, వేటిని మార్చాలి, మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి, ఇలాంటి అంశాల గురించి రీసెర్చ్ చేస్తూ ఆర్టికల్స్ వీడియోలుగా చేస్తూ బయటికి తీసుకొస్తే తప్పకుండా ఉపయోగం ఉంటుంది. ఎంతో కొంత మార్పు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేగాని ఒక వీడియో చేసి మారట్లేదు మీరు మారండి, ఆళ్ళని తిట్టి దీని వల్ల అయితే ఎటువంటి ఉపయోగం ఉండదు, 4 రోజులు మాట్లాడుకుంటారు, పక్కన పడేస్తారు. ఆమె సూచించిన అన్ని లోపాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఆ మార్పుని వాడెవడో వచ్చి తీసుకురావాలని కాకుండా లాంగ్ లివ్ తెలుగు సినిమా అని నినాదించింది కాబట్టి చెప్తున్నాం. నిజంగా నీకు తెలుగు సినిమా మీద అభిమానం ఉంటే మీరే వేయండి మార్పు కోసం తొలి అడుగు. అలాగే ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. అదేమంటే ఇప్పుడున్న వ్యవస్థను మార్చడం చాలా కష్టం. వాళ్ళని మార్చాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకంటూ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళని అలా వదిలేయండి. ఇప్పుడు హోటల్కి వెళ్తాం, అక్కడ బిర్యానీ పెడతారు, అన్నం పెడతారు, రకరకాల ఐటమ్స్ ఉంటాయి. ఎవరికి నచ్చింది వాడు తింటాడు. నాకు బిర్యానీ నచ్చలేదు నువ్వు తినొద్దు అంటే కుదరదు కదా. మన తెలుగు సినిమాలకు సంబంధించి అందరూ కూడా ఎక్కువగా బిర్యానీయే పెడుతున్నారు. అందరూ పెట్టిన బిర్యానీ మళ్ళీ పెడుతున్నారు. అలా కాదు, మిగతా ఐటమ్స్ కూడా ఉన్నాయిగా, వాటిని
బిర్యానీ తయారు చేసేవాళ్ళు తినేవాళ్ళు కూడా ఉండాలి. ఉన్నారు తినడానికి రెడీగానే, చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే బిర్యానీ చేయడమే వచ్చు, మిగతా ఐటమ్స్ చేయడానికి కొత్త వాళ్ళు కావాలి. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి ఆ మోటివేషన్ ఇవ్వాలి. ఇప్పుడున్న వాళ్ళ దగ్గర నుంచి అవే నేర్చుకుని వచ్చి అదే బిర్యానీ మళ్ళీ పెడతానికి సిద్ధం అవుతున్నారు. అలా కాకుండా కొత్తగా వండి పెట్టే వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అలా అని బిర్యానీ వద్దని కాదు, రోజు బిర్యానీ కాకుండా వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో తింటే ఆ పండగే వేరు కాదంటారా? ఇదే బుల్టన్, మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.